వచ్చే ఎలక్షన్ లో సీఎం ఎవరైతే బాగుంటది అనుకుంటున్నారు? నాకు తెలిసి ఇదే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ అండ్ ఇది టీడీపీతో ఎలాగో అలయన్స్ ఉంది కాబట్టి సో అందులో వస్తే బాగుంటుంది అనుకుంటున్నా. ఇప్పుడున్న ఆ, ఇప్పుడున్న సీఎం హామీలు చెప్పినట్టుగా ఇస్తున్నారు. లేదు, ఇవ్వటం లేదు. ఎందుకంటే నేను బేసిక్గా ఆంధ్ర కాబట్టి నాకు తెలుసు అవన్నీ ఇలా. ఎందుకంటే కరెక్ట్గా బేసిక్ నీడ్స్ కూడా ఇవ్వటం లేదు. సో నా మ్యాక్సిమం ఆ పథకాలు అవన్నీ ఇది అవ్వలేదు. అంతే. ముందున్న చంద్రబాబు గారి పాలన బాగుందా, ఇప్పుడున్న జగన్ గారి పాలన బాగుందా? నాకు బేసిక్గా చెప్పాలంటే ఆ, ఇద్దరిది బాలే. అంటే బేసిక్ యాక్చువల్గా ఎందుకంటే లాస్ట్లో ఆయన అమరావతి అని అది ఇది అని గ్రాఫిక్స్లు అని అది ఇది అని గొబ్బలేపాడు. సో ఈయన అది కూడా లేకుండా గొబ్బలేపాడు. మంచి ఇద్దరు ఇది ఇది ఉన్నారు. లైక్ ఎలా అవుతుందంటే ఇద్దరే నార్మల్. అంటే ఈయన 2 వరస్ట్ ఉన్నాడు కొంచెం ఈయన జగన్మోహన్ రెడ్డి. సో బికాజ్ ఆయన పర్సనల్ ఈగోస్ పోయి రివెంజ్ తీసుకోవడము, అంటే అంత పెద్ద స్టేజ్ అంటే ఈ పొజిషన్లో ఉన్నప్పుడు పర్సనల్ ఈగోస్ పోకూడదు. ఇప్పుడు ఎలా అంటే మన రేవంత్ రెడ్డి ఉన్నారు ఇక్కడ. ఆయన ఇప్పుడు ఆయన లాస్ట్ టైం ఆయన అరెస్ట్ చేయించినా కూడా ఇప్పుడు ఆయన పనులు ఆయన చేసుకుంటూ పోతున్నాడు అనమాట జనరల్. సో అలాంటి ఇవి ఆయన బయట ఎలాంటి అయిన వ్యక్తి కానీ ఒక పొజిషన్లో ఉన్నప్పుడు ఆ పొజిషన్ని కాపాడుకోవాలి అని. సో అలాగా అంతే. షర్మిల గారు కూడా వస్తున్నారు కదా, సో వీళ్ళిద్దరికి ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అంటారు? నాకు తెలిసి అది ఒక అదేమంటారు కరివేపాకు టైప్ అని ఏం ఫరక్ పడదు అసలు. అది వస్తారు ఇంకా తీసేసి బయటకు అంటే ఇట్లా వదిలేసుకుంటారు అంతే. అంత సీరియస్ తీసుకోరు ఎవరు. సంక్షేమ పథకాలలో ఏది బెస్ట్ అంటారు? సంక్షేమ పథకాలు నేను ఫస్ట్ టైం వింటున్నాయి. ఏం అసలు తెలియదండి అవి, ఎందుకంటే బయట ఎక్కడ కనిపించలేము అసలు. అందుకు నాకు తెలీదు. 175 సీట్స్లలో వైసీపీకి ఎన్ని వస్తాయి, టీడీపీకి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? అంటే యాజ్ పర్ అదేదో ఇండియన్ టుడే సర్వే ప్రకారం సంథింగ్ 85 ఏదో ఉంది వీళ్ళకి, జేఎస్పీ అండ్ టీడీపీకి. మ్యాక్సిమం నాకు కూడా అంటే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే అంతే రావచ్చు, ఎస్టిమేషన్ అంతే రావచ్చు అనుకుంటున్నా. మేబీ ఇంకోటి ఏంటంటే చాలామంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇప్పుడు జనసేనలో కూడా కలుస్తున్నారు కొంతమంది. సో దాన్ని చూసుకుంటే కొంచెం ఫాల్ డౌన్ అయినట్టు నాకు అనిపిస్తుంది బేసిక్గా. ఎందుకంటే లాస్ట్ టైం మన కేటీఆర్ గారు ఇక్కడ ఉన్నప్పుడు ఈ మల్లారెడ్డి గారు వాళ్ళు వీళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే అప్పుడు కేటీఆర్ అన్న జై అది ఇదే చెప్పారు. మళ్ళీ పవర్ మారాక మన చెప్పాడు అంత మన పార్టీనే, అందరు మన వాళ్ళనే అని ఇలా అన్నారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఒక పార్టీ ఫాల్ డౌన్ అంటే ఎలా తెలుస్తుంది అంటే అయ్యింది వాళ్ళ పార్టీలో ఉన్న వ్యక్తుల ద్వారానే మనకు తెలుస్తుంది. సో షిఫ్ట్ అవ్వడము ఇది ముందుకే వాళ్ళకి ఒక అంచనా వచ్చేస్తుంది అనమాట. ఓకే ఇది ఫాల్ డౌన్ అవుతుంది, సో మనం బెటర్ మనం సేఫ్ జోన్కి వెళ్ళాలని చెప్పేసి సేఫ్ జోన్కి వెళ్ళిపోతారు చాలా మంది. సో అలా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో